ఒక ప్రాణి వీపు మీద 100 లీటర్ల అమృతం లాంటి నీళ్లు ఉన్నా అందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా తాగలేక ఎడారి ఎండలో గొంతు పిడిచకట్టుకుపోయి రక్తం కక్కుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆ నరకం ఎవరికో రాలేదు. నిన్నటి దాకా బంగారు పళ్ళ్యంలో అన్నం తిన్న ఒక అహంకారి అయిన కోటీశ్వరురాలికి వచ్చింది. అసలు ఒక మనిషికి అంతటి దారుణమైన శిక్ష ఎందుకు పడుతుంది? గరుడ పురాణంలో యమధర్మరాజు చెప్పిన ఈ కథ స్వయంగా వింటే జీవితంలో ఎవరికి దానం చేయకపోయినా పర్వాలేదు గాని పొరపాటులో కూడా ఆపదలో ఉన్న వారిని అవమానించకూడదు అన్న భయం మీ నరనరాల్లోకి పాకుతుంది. దయ, కరుణ అంటే ఏమిటో కళ్లకు కట్టే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకండి. మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ కోటీశ్వరురాలికి ఆ గతి ఎందుకు పట్టిందో తెలియాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి ఆ పల్లెటూరికి వెళ్ళాలి. అదొక భయంకరమైన వేసవి కాలం. సూర్యుడు ఆకాశం నుండి నిప్పుల్లాంటి కిరణాలు వదులుతున్నాడు. వరుణదేవుడు కరుణించక వర్షాలు పడక కరువు కాలం విలయతాండవం చేస్తూ ఉంది. నదులు, చెరువులు అన్నీ ఎండిపోయి భూమి మొత్తం బీటలు వారి ఉంది. పక్షులు గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేకుండా చెట్ల మీద నుంచి రాలిపోతూ ఉన్నాయి. నోరు లేని మూగజీవాలు దాహంతో అల్లాడిపోతూ ప్రాణాలు వదులుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆ ఊరిలో విశాలాక్షి అనే మహాధనవంతురాలు ఉండేది. ఆ ఊరి సగం ఆస్తులు ఆమెవే. ఇంట్లో బంగారు నాణ్యాలకు, ధాన్యానికి కొదవలేదు. కానీ ఆమె మనసు మాత్రం ఆ ఎండిపోయిన రాతి నేల కంటే కఠినంగా ఉండేది. డబ్బు ఉందన్న అహంకారం ఆమె కళ్లను కప్పేసింది. ఆ ఇంట్లో ఎన్నో బావిలు ఉన్నాయి. పీపాల కొద్దీ చల్లటి సుగంధ జలాలు ఉన్నాయి. కానీ ఎవరికి చుక్క నీరు ఇచ్చి పాపాన పోలేదు. అదే ఇంట్లో గౌరీ అనే ఒక అనాథ పిల్ల పని మనిషిగా ఉండేది. పాపం ఆ పిల్లకు తల్లిదండ్రులు లేరు. పొద్దస్తమానం ఆ పెద్ద ఇంట్లో గొడ్డు చాకిరి చేస్తూ యజమానురాలు విసిరేసే 2 ముద్దలు తినే ఒక దీనురాలు. కానీ గౌరీ మనసు మాత్రం వెన్నలాంటిది. అందరి కష్టాన్ని తన కష్టంగా భావించే కరుణామయి. ఒక రోజు మండుటెండలో వయసు పైబడి నడవడానికి కూడా ఓపిక లేక ఒక వృద్ధ సాధువు ఆ ఊరికి వచ్చాడు. ఎండ వేడికి ఆయన గొంతు పిడిచకట్టుకుపోయింది. పెదాలు కూడా ఎండిపోయి గొంతు దాహంతో అలమటిస్తూ ఉన్నాడు. కనీసం నిలబడలేని స్థితిలో తూలుకుంటూ వెళుతూ ఆ ఊరిలోనే అతి పెద్దదైన విశాలాక్షి ఇంటి గుమ్మానికి చేరుకున్నాడు. ఆ సమయంలో విశాలాక్షి సుగంధ ద్రవ్యాలు కలిపిన చల్లటి నీటితో తన కాళ్లు కడుక్కుంటూ దర్పంగా కూర్చుని ఉంది. ఆ వృద్ధ సాధువు 2 చేతులు జోడించి, అమ్మా, ఆ దేవుడిచ్చిన తల్లి, 3 రోజులైంది గుక్కెడు నీళ్లు తాగి గొంతు ఎండిపోయి ప్రాణాలు పోతున్నాయమ్మా, కొంచెమంటే కొంచెం నీళ్లు పోసి ఈ జీవిని బతికించమ్మా తల్లి అని ఎంతో దీనంగా వేడుకున్నాడు. ఆ సాధువు మాటలు విన్న విశాలాక్షికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అహంకారంతో రగిలిపోతూ, ఒరేయ్, ఏమనుకుంటున్నావురా? ఈ ఇల్లు చూసి నా ఇంట్లో ఉన్న చల్లటి నీళ్లు, సుగంధ జలాలు నీలాంటి అడుక్కు తినే బిచ్చగాళ్ళకి పోయడానికా? నీ మురికి కాళ్లతో నా గడపను తొక్కుతావా? వెళ్ళరా, వెళ్ళు, బయటకు వెళ్ళు అంటూ అత్యంత నీచంగా అతడిని అవమానించింది. అంతటితో ఆమె అహంకారం చల్లారలేదు. పక్కనే ఉన్న వేడి నీటిని ఆ సాధువు ముఖం మీద చల్లి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసింది. ఆ దెబ్బకు ఆ వృద్ధ సాధువు ఓ మహాదేవ అంటూ దాహంతో విలవిలలాడుతూ ఆ ఎర్రటి మండుటెండలో కాలుతున్న ఇసుక మీద పడి కుప్పకూలిపోయాడు. ఇదంతా లోపల నుండి చూస్తూ ఉన్న ఆ ఇంటి పని మనిషి ఆ గౌరి గుండె తరుక్కుపోయింది. తోటి మనిషి దాహంతో ప్రాణాలు వదులుతుండడం చూసి జాలితో ఆమె హృదయం ద్రవించిపోయింది. కాని ఆమె ఏమీ చేయలేని ఒక బానిస. యజమానురాలికి తెలిస్తే తనను కొట్టి కొట్టి చంపేస్తుంది. అయినా సరే గౌరికి ఆ క్షణంలో భయం వేయలేదు. ఆ దయ ముందు భయం ఓడిపోయింది. ఆ రోజంతా తను తాగడానికి, ఆ ఎండలో తన దాహం తీర్చుకోవడానికి యజమానురాలు ఆమెకు ఇచ్చిన ఒక చిన్న మట్టి ముంతలో నీటిని చేతిలోకి తీసుకుంది. తన ప్రాణాన్ని సహితం
సైతం లెక్క చేయకుండా వెనుక దారి గుండా పరుగున వెళ్లి ప్రాణాలు వదులుతున్న ఆ సాధువు తలను తన ఒడిలోకి తీసుకుంది. ఎంతో వాత్సల్యంతో ఆ కొద్దిపాటి మంచినీటిని ఆ సాధువు నోట్లో పోసింది. ఆ చల్లటి నీరు గొంతులోకి వెళ్లగానే ఆ సాధువు ప్రాణాలు నిలిచాయి. కళ్ళు తెరిచి చూశాడు. తన ముందు ఒక అనాథ, ఒక బానిస పిల్ల సాక్షాత్తు ఆ అమ్మవారిలా దైవంలా కనిపించింది. కన్నీళ్లతో ఆమె చేతులు పట్టుకుని, తల్లి, నా ప్రాణాలను నిలిపావు. నీ గుండెల్లో ఉన్న ఈ కరుణే నిన్ను ఎప్పటికైనా మహారాణిని చేస్తుంది అని మనసారా దీవించి అతను వెళ్లిపోయాడు. కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు. కొన్నాళ్లకు ఆ పల్లెటూరిలో గౌరి అనారోగ్యంతో మరణించింది. ఆ తరువాత కొన్నేళ్లకు ఆ అహంకారి విశాలాక్షి కూడా మరణించింది. ఇద్దరి ప్రాణాలు యమలోకానికి చేరాయి. యమధర్మరాజు తన సింహాసనం మీద కొలువు తీరి ఉన్నాడు. పక్కనే ఉన్న చిత్రగుప్తుడు తన కర్మల చిట్టా తెరిచాడు. ఇద్దరి పాపపుణ్యాల లెక్కలు తీశాడు. వారిద్దరికి మళ్లీ భూలోకంలో పునర్జన్మలు లభించాయి. కొన్నేళ్లు గడిచాయి. ఒక సువిశాలమైన మహారాజ్యంలో ఒక అందమైన రాకుమారి జన్మించింది. ఆమె నడిస్తే పూలవాన కురుస్తుంది. ఆమె సేవ కోసం వందల మంది దాసదాసీలు వణికిపోతూ నిలబడతారు. ఆమెకు జీవితంలో ఏ లోటు లేదు. ఆ రాకుమారి మరెవరో కాదు. ఆనాడు తన దాహాన్ని కూడా లెక్క చేయకుండా ఆ సాధువుకు నీళ్లు పోసిన ఆ అనాథ పిల్ల గౌరి. ఆమె గుండెల్లో ఉన్న జాలి, దయ ఆమెను ఈ రోజు ఏ లోటు లేని రాజకుమారిని చేసింది. మరి ఆ అహంకారి అయిన కోటేశ్వరురాలు విశాలాక్షి ఏమైందో తెలుసా? ఒక భయంకరమైన దిక్కుమొక్కు లేని ఎడారిలో కళ్ళు లేని ఒక గుడ్డి ఒంటెగా పుట్టింది. ఎర్రటి ఎండలో ఆ కాలుతున్న ఇసుకలో ఆ ఒంటె వీపు మీద రోజంతా భారీ నీటి కుండలు మోపి యజమానులు ప్రయాణిస్తూ ఉంటారు. వీపు మీద అమృతమంతా నీరు ఉన్నా సరే ఆ గుడ్డి వంటె అందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు. కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకక ప్రతిక్షణం దాహంతో, నొప్పితో ఆర్తనాదాలు చేస్తూ నరకం అనుభవిస్తూ ఉంది. ఆనాడు ఆ రుద్రుడిని నీళ్ల కోసం ఏడ్పించిన ఆ పాపం ఈ జన్మలో దాన్ని దహించి వేస్తూ ఉంది. ఆ ఎడారిలో దాహంతో అల్లాడుతున్న ఆ గుడ్డి వంటి ఆర్తనాదాలు ఈ రోజుటికి కర్మ సిద్ధాంతానికి సజీవ సాక్ష్యంగా వినిపిస్తూ ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి మిత్రులారా, మనిషి మట్టిలో కలిశాక వెంట వచ్చేది ఆస్తులు కాదు, బంగారాలు కాదు, బ్యాంకు బ్యాలెన్సులు కాదు, మనం చేసిన పాపపుణ్యాల చిట్టా మాత్రమే. ఆ భగవంతుని లెక్కల పుస్తకంలో ఎవరూ తప్పించుకోలేరు. దయ ఉంటే బానిసైన మహారాణి అవుతుంది. అహంకారం ఉంటే మహారాణి అయినా వీధిన పడుతుంది. ఈ కథ మీ గుండెను తాకితే మీలో కూడా ఆ బానిస పిల్ల గౌరీ లాంటి దయ ఉంటే భక్తితో కామెంట్స్ లో ఓం నమః శివాయ అని రాసి ఈ విశ్వానికి తెలియజేయండి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కాస్త కరుణను పంచుదాం. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. నమస్తే.